ఇంకా రాలేదా? అసలుకే నాకు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం. దేవుడా నువ్వే కాపాడాలి. ఎలా జరుగుతుందో ఏంటో, ముహూర్తం టైం అయిపోతుంది. ఇంకా రాలేదు. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? చెప్పరా. సో స్టార్ట్ అయిందా? రేయ్ ఇదేం సినిమానా? షో స్టార్ట్ అయిందని అడుగుతున్నావు? చెల్లి రాలేదేమనుకుంటా. రే నేను నీకు చెప్పినవన్నీ బాగా గుర్తుంచుకో. టిప్స్ కావాలంటే టెక్స్ట్ చేయి. సేఫ్టీ కావాలంటే విండో పక్కనే ఉన్నాను, బౌబౌమని ఇచ్చేస్తా. రేయ్ నేనేమన్నా ఎగ్జామ్కి వెళ్తున్నానా? అయినా ఎన్నిసార్లు చేసావురా? చేయలేదు కానీ వీడియోస్ బాగా చూసి వాళ్ళకన్నా బాగా చేస్తానన్న కాన్ఫిడెంట్తో చెప్తున్నా. రేయ్ నీకు థియేటర్కల్ ఎక్స్పీరియన్సే తప్ప ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే లేదు. టిప్స్ ఇస్తాడంట టిప్స్. నువ్వు పెద్ద టిప్స్ సుల్తాను. మరి ముందు లైఫ్లో సెటిల్ అయ్యి ఆ పచ్చళ్ళు ఏవో కొనరా. రేయ్ తను వస్తున్నట్టుంది, ఫోన్ పెట్టి. బా అరే బా నీ అంకమ్మ పెట్టేసాడు. కూర్చోండి. ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు? మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా? నో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక. అవునా? పెళ్ళికి ముందు ప్రతిరోజు గంటలు ఫోన్ బాగానే మాట్లాడేవారుగా. అంటే ఇంత దగ్గరగా ఇంత పర్సనల్గా ఇదే ఫస్ట్ టైం కదా, అందుకేనేమో కొంచెం భయంగా. మాకేమో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి హా? లైట్గా కొంచెం లైట్ ఆఫ్ చేయనా? అయ్యో రామ, లైట్ ఆఫ్ చేయమంటలేదండి, లైట్గా అట్లా జరగండి అంటున్నా. ఓ సారీ. రండి కూర్చోండి. అంత తొందరగా ఉందా? చచ్చా కాదు. కూల్గా ఉండండి, మనం ముందులానే ఉందాం ఫ్రెండ్స్లా. మళ్ళీ మీ గురించి నాకు మొత్తం చెప్పండి, నేను నా గురించి చెప్తా. కానీ పంతులు గారు ముహూర్తం అది అన్నారు కదా. ఆ ముహూర్తాలు మనసులు కలవటానికి. ఒక్కసారి మనసులు కలిసాక శరీరాలు కలవటం ఎంతసేపు చెప్పండి. ముందు మీరు పాలు తాగండి. ఇంకొంచెం తాగండి. ఓకే. ఇంకొంచెం. నాకు పాలు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే. తాగండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అది కాదు మాట్లాడుకోవడం, తెలుసుకోవడం. సరే మీరే చెప్పండి. మూవీస్ చూస్తారా? చూస్తాను కానీ మరీ అంత కాదు. నేను కూడా ఎక్కువ చూడను, కానీ సాంగ్స్ మాత్రం బాగా వింటా. అవునా? ఏది ఒక పాట పాడవా? నేను సాంగ్స్ వింటా అని చెప్పా, పాడతా అన్నానా? అయినా పెళ్లి చూపుల్లో అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ ఇలా శోభ్రం గదిలో అడుగుతారేంటి? సరే నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ఓ డార్లింగా. ఒక్క రిక్వెస్ట్, మీరు మీకు అండి ఇలాంటివి వద్దు. ఇప్పుడు నేను మీ వైఫ్ని కదా, కొంచెం క్లోజ్గా ఫ్రెండ్లీగా పిలవచ్చు. సర్లేవే నీ ఇష్టం. వేనా? మీరు మరీ అంత అమ్మాయికిలేం కాదు. మనకి స్టార్టింగ్ ప్రాబ్లమే. వన్స్ స్టార్ట్ అయిందనుకో మంచి స్పీడ్లో ఉంటా. వీడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? రే ఏంట్రా మళ్ళీ కాల్ చేసావు? బావా సో స్టార్ట్ అయిందా? రే ఏంట్రా నీ బాధ? విండో పక్కనే ఉన్నాను, నువ్వు బొబ్బవాను ఇప్పుడు ఇచ్చేస్తా. రే తాగుబోతున్నా కొడక, నీ కొమ్మకి వెళ్ళమేంట్రా?
ఇంకోసారి ఫోన్ చేసి బాబు అన్నావు అంటే నువ్వు తెచ్చిన సేఫ్టీతో నీకు ఉరేసి చంపి దొబ్బుతాను కొడక పెట్రా ఫోన్. బా 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 ఎవరు? అదే నా బెస్ట్ ఫ్రెండ్ సునీల్ అని చెప్పా కదా, ఈ- వాడు కాల్ చేశాడు. ఈ టైంలో ఎందుకు చేశారు? వాడు కాఫీ చేస్తున్నాడంట, దాంట్లో షుగర్ ఎంత వేయాలని డౌట్ వస్తే అడిగాడు. ఇప్పుడు కాఫీయా? అదే బిఫోర్ బెడ్ కాఫీ. సరే, మీకు ఇష్టమైన ఫుడ్? స్వీట్స్, చికెన్ బిర్యానీ, ఇంకా కొన్ని డెజర్ట్స్ ఉన్నాయి అలా. నీకు? నాకు స్వీట్స్ అంతేం నచ్చవు. చికెన్ ఓకే, కానీ చికెన్ కంటే మటన్ అంటే ఎక్కువ ఇష్టం. ఓ కాదు, మనకి వారాలు లాంటివి ఉన్నాయా? ఆ, ఎక్కువేం లేవు. ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అంతే. అంతేనా? హ్మ్. వారానికి ఏదో 100 రోజులు అన్నట్లు చెప్పావు. అంటే వారానికి 3 రోజులు ఫుడ్ తినవన్నమాట. చచ్చా, అలా ఏం లేదు. ఆ. ఆ 3 రోజులు నాన్ వెజ్ తిన్నా అంతే. ఆహా, అంటే నేను కూడా తినకూడదా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు తినండి, కాకపోతే నేను వండను అంతే. సర్లే, వారానికి 3 రోజులు మేక బతికే అనమాట. మీకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా? రేయ్, ముందే చెప్తున్నా, ఈ ప్రేమలు గతాలు ఖచ్చితంగా అడుగుతుంది. నా గతం ప్రేమ కాగితం, తనకు అర్థమయ్యేలా చెప్తా. నువ్వెంత అర్థమయ్యేలా చెప్పినా అపార్థం చేసుకోవడంలో ఆడవాళ్ళు పిహెచ్డీని హెచ్డీలో చేశారు. కాబట్టి సైలెంట్గా ఉండు. గతం కాగితం అన్నావో నీ జీవితం సంకనాకపోతుంది. అర్థమైందా? హ్మ్, హ్మ్. ఏంటో ఎఫైర్సా? నా మొహానికి డేటింగ్కే దిక్కులేదు, ఇంకా ఎఫైర్స్ కూడానా? పేరుకే మహేష్ని, ఫ్లట్టింగ్ టాలెంట్లో ముఖేష్ని. మ్మ్. ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే అప్పట్లో అనుపమ పరమేశ్వరం, ప్రస్తుతానికి నా సాయి పల్లవి. హీరోయిన్స్ అంటే ఇష్టం. అబ్బో. మరి మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? మ్మ్. ఒక 10 మంది దాకా ప్రపోజ్ చేశారు, 10 మంది? కానీ నేనే ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, ఎవరైనా నచ్చలేదా? హా, ఈ లవ్వు కొవ్వు జివ్వు ఇవన్నీ మనకి సెట్ కావబ్బా. ఒకడైతే నా వెనక ఎలా తిరిగాడంటే గుడి చుట్టూ తిరుగున్నా ఆ దేవుడే దిగొచ్చి ప్రత్యక్షమే వరం ఇచ్చుండేవాడు. అంతే అంతే, అమ్మాయి అంటే గోడలో ఉండకూడదు, ఎవడు పడితే ఆడు ఎక్కేస్తా ఉంటాడు. అమ్మాయి అంటే ఎవరెస్ట్లా ఉండాలి, ఆడక్క. ఎవడైనా ఎక్కాలంటే చావును తాకడెట్టు మరి ఎక్కాలి. నా కొడుకు. కూల్ కూల్. మీరు డైలాగ్స్ కూడా చెప్తారా? మనకి కోడింగ్ తప్ప డైలాగ్స్ అంత రావులే, ఏదో ఫ్లోలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటేనే ఇష్టమా, లేకపోతే ఇంకేమన్నా గోల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? గోల్స్ అంటే యు మీన్ ఐఏఎస్, ఐపీఎస్, సీఎం ఆహా, లాంటి? అలా కాదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్, డైరెక్టర్. డోంట్ బీ ఫూలిష్ మధు, ఇలాంటివన్నీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు. నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నాకు ఒక గోల్ ఉంది. ఏంటి? ఐఏఎస్ఆ? డైరెక్టర్. కిడింగ్? నో, సీరియస్లీ. ఓకే, రేపు మాట్లాడదాం. అది గుడ్ నైట్. నేను ఏంటి మనిషి, ఇష్టం లేదా? అనవసరంగా చెప్పానేమో, కొన్ని రోజులు ఆగి చెప్పు ఉండాల్సిందేమో.
అయిపోయిందా? ఇది ఇంకా లేవలేదా? మధు 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 లేవవే, టైం అయింది. లే లే మధు. సారీ. సారీయా? ఎందుకు? నేను మిమ్మల్ని హర్ట్ చేశాను కదా. నన్నా? నువ్వెప్పుడు అట్ చేసావే? అదే డైరెక్టర్ అవుతా అని చెప్పా కదా, అప్పటి నుంచేగా మీరు అడి తిరిగి పడుకున్నారు. అట్టు లేదు ఆవకే లేదు. నువ్వు డైరెక్షన్ అని చెప్పినప్పుడు నిద్రమత్తులో సరిగ్గా పట్టించుకోలేదే. చూసావుగా, 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు పెళ్లి పనుల వల్ల. నిజంగానా? ఆ, మీకు ఇష్టం లేదేమో అనుకొని నేను నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాగా. సరే, ఈ టాపిక్ గురించి తర్వాత మాట్లాడదాం. నేను కింద ఉంటాను, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే, సరేనా? ఉమ్. హలో మధు, చెప్పవే. ఏంటే నైట్ స్కోర్ ఎంత? క్రికెట్ నేను చూడను కదా, స్కోర్ ఎందుకు అడుగుతున్నా? నేను అడిగింది ఇండియా మ్యాచ్ స్కోర్ గురించి కాదు, మీ ఫస్ట్ నైట్లో మీ ఆయన స్కోర్ గురించి. చి ఆపవే. సర్లే, నా ఫస్ట్ నైట్ రోజు కూడా నేను ఇలానే అనుకున్నా. డక్కోట్ అవ్వకుండా చూసుకో. ఏంటి ఆ మాటలు? కాలేజ్ టైంలో ముద్దు పెట్టుకుంటేనే పిల్లలు పుడతారా అనే దగ్గర నుంచి ఇలా తయారయ్యావేంటే? అప్డేట్ అయ్యా. సరే, ఇంకేంటి మరి? బ్రో ఏం చేస్తున్నాడు? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. ఓకే, ఒక మంచి రోజు చూసుకొని ఇంటికి రండి. వస్తామే, కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. నీ లైఫ్ ఎలా ఉంది? ఎక్కడే, చదువు చదువు అన్నారు, తర్వాత పెళ్ళి పెళ్ళి అన్నారు. పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు పుట్టేశారు. వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. ఏదైనా పిల్లలు పుట్టకముందే ఎంజాయ్ చేయాలి, లేదంటే కష్టం. చూసుకో మరి, అన్నీ తిరిగేయండి ముందే. కాలేజ్లో క్లాసులు వినే స్టేజ్ నుంచి నాకే క్లాసులు ఇచ్చే స్టేజ్కి వచ్చావు అనమాట. సర్లే కానీ నీకే తెలుస్తుందిలే. సెకండ్ నైట్ ప్లాన్స్ ఏంటి? ఒసేయ్, నీకు ఇంక వేరే టాపిక్కే దొరకట్లేదా? ఫోన్ పెట్టే. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశారా? ఈ టైంలో ఎవడు? చెప్పరా. ఏంట్రా సినిమా హిట్టా? టాకేంటి? సోదాపి స్ట్రైట్గా అడుగు. అదేరా, నీ ఫస్ట్ నైట్ గురించి. నాకు తెలుసురా, నువ్వు మంచి బాహుబలి అని. ఆ, నేను బాహుబలి, నువ్వు కట్టప్. మరి రేయ్, నీకోసం ఏదైనా అవుతా. కట్టప్పైనా పెచ్చాలదేవైనా. అయితే వెళ్ళి ఆడుము. రే, ఆకలేస్తుంది, 2 ప్లేట్లు టిఫిన్ తీసుకురా. సరే, ఏం టిఫిన్ కావాలి? తినడానికి బాగుండేలా, అరగడానికి వీలుగా ఉండేలా ఏం తెచ్చినా పర్లేదు. నాకు తెలుసురా, నువ్వు ఆటగాడువని. ఆటగాడు నువ్వు. వీడి ఆనందాలకి సందర్భం లేకుండా పోతుంది. చెత్త నా కొడుకు. వచ్చినట్టున్నాడు. బావా, టిఫిన్. రేయ్, ఏంట్రా? మా చెల్లి ఏం చేస్తుంది? నీకెందుకు మా కంప్లైంట్ జరిగితే? చెల్లిని మాట్లాడతారా? ఏ పోరా. నాకు రే, నువ్వెందుకు మా మధ్యలో? ఏ పో. ఎన్నిసార్లు చెప్పాలి? మాట్లాడుతున్నా. పోరా, చెత్త నా కొడుకు. బావా, ఇదిగో.
ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, నీ డ్రీమ్స్ ఏంటి? అంటే అది డైరెక్టర్ అవుదామని. డైరెక్టరా? నన్ను మాత్రం ప్రొడ్యూసర్ అవ్వమానికే? హ్మ్. ఇంతకీ ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? హా, చెప్పమంటారా? ఇప్పుడు వద్దు, మ్మ్. కొంచెం వాటర్ ఇవ్వు. సరే ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ వస్తా. మ్మ్. హాయ్ అమ్మా, కొత్తగా వచ్చింది మీరేనా? హా, అవునండి. అండిగిండి ఎందుకమ్మా, అక్కానమ్మా. ఇంతకీ మీరు? నేను పక్కింట్లోనే ఉంటాను. ఓ అవునా, లోపలికి రండి అక్క. సరే అమ్మా. ఏం పేరు మంది? మధు, మాధురి. మీదక్క? రోజా, సరోజా. ఏం లేదు చెల్లి, కొత్తగా వచ్చారు కదా, ఏమైనా కావాలేమో అని వచ్చాను. కావాలంటే నువ్వేం మొగమాట పడుకో, అడుగు. ఈ వీధి చివర్లో మంచి కిరాణా షాప్ ఉంది. సరే అక్క. ఎలా ఉందమ్మా కొత్త లైఫ్? ఇప్పుడే కదక్క స్టార్ట్ అయింది, చూడాలి. నువ్వేం భయపడకు, ఈ రోజు నుంచి ఇల్లే మన జీవితం. అది కిచెన్ అనుకుంటున్నావా? కాదు, మన ఎక్స్పెరిమెంట్ ల్యాబ్. ఇది అనుకుంటున్నావా? కాదు, సినిమా హాల్, రిలాక్స్ రూమ్, ప్లే గ్రౌండ్, అన్ని అన్ని వాట్ నాట్. ఇంకా బెడ్రూమ్, స్వర్గం లేదా నరకం. స్వర్గం నరకం ఏంటక్క, అర్థం కాలేదు. అన్నీ బాగుంటే అదే మన స్వర్గం, బాలేదంటే గొడవలు అందులోనే, ఏడుపులు అందులోనే, అందుకే నరకం. కానీ కీ మాత్రం మన చేతిలోనే ఉండాలి. అర్థమైందక్క. ఇంకా ఆ పక్క విల్ల వాళ్ళతో అసలు మాట్లాడద్దు, మనకి వాళ్ళకి పడదు. కొంచెం కొవ్వు ఎక్కువ. వచ్చిన కొత్తలో డబ్బాడు చక్కెర అడిగాను, 2 స్పూన్లు ఇచ్చింది, దొంగ మొకంది. మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ అక్క. అందరూ వాడే అండర్వేర్ లాగా అందరూ సాఫ్ట్వేర్లే. పోన్లే, పేక్కుండా ఉంటే చాలు. మీ వారు ఏం చేస్తుంటారక్క? ఇది చివరా కిరాణా షాప్ ఉందన్నాను కదా, అది మా ఆయనదే. ఈ ప్రమోషన్స్ తాగలి. సరే, ఇంకేంటక్క? ఆహా, విలాస్లో లేడీస్ అందరికీ ఇంటికి దీపం మహిళా లోకమని గ్రూప్ ఉంది, అందులో నిన్ను కూడా యాడ్ చేస్తా. అందులో చిక్చాట్లు, గొడవలు, మంచి టైం పాస్ అనుకో. థ్యాంక్స్ అక్క. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలా ఉండాలని కొంచెం టెన్షన్ పడ్డా, ఇప్పుడు ధైర్యంగా ఉంది. ఏమున్నా షేర్ చేసుకోవడానికి మీరున్నారుగా. పిచ్చి పిల్ల, పక్కనే ఉంటూ ఆస్తులు బంధాలు పంచుకోలేం గాని 2 మాటలు 2 కూరలు పంచుకోలేమా? అయ్యో, కూర అంటే గుర్తుకొచ్చింది, గ్యాస్ మీద కూర పెట్టాను, మాడిపోతుందేమో, నేను వెళ్ళొస్తా. సరే అక్క, ఫ్రీ అయ్యాక రండి. అలాగే అలాగే. ఓయ్,
ఏంటి పొద్దు పొద్దునే సీరియల్స్ మొదలు పెట్టేశావా? అయ్యో సీరియల్స్ కాదండి, పక్కింటొక్కొచ్చి మాట్లాడెళ్ళింది. ఓహో, అప్పుడే పరిచయాలు పెంచేసుకున్నారనమాట. ఉమ్, ఇంతకీ ఏమన్నారు? ఏం లేదు, మంచిగానే ఉంది, కాకపోతే కొంచెం వింతగా ఉంది. సరే, నేను బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకొస్తా. ఏదైనా మంచి కర్రీ చేసి పెట్టు. ఏం కర్రీ చేయాలి? కర్రీయా? వంకాయలు ఉన్నాయిగా, గుత్తొంకాయ చేసి. గుత్తొంకాయ రాదు. గుత్తొంకాయ రాదా? సరే, అట్టిగా పులుసు చేయి. రాదుగా. ఇది కూడా రాదా? కనీసం టమాటా పప్పైనా చేయవే. అంటే అది కూడా ఉహుం, అసలు నీకు వంట వచ్చా? ఉహుం. మరి పెళ్ళికి ముందు అన్నీ వచ్చాను. అంటే అన్నీ తింటాం వచ్చు, వంటం కొన్ని వచ్చు. ఓహో, ఏంటా వంటలు? మ్మ్. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై. కోడితే ఏంటే ఈ 3 ఫ్రైలు నేర్చుకొని వారానికి 7 రోజులు గడిపేద్దామనే? అలా అనకండి, మీరు నేర్పిస్తే నేర్చుకుంటా. సూపరే. అంటే ఇప్పుడు నేను నేర్చుకొని మ్మ్. అది నీకు నేర్పించి మ్మ్. నువ్వు వండితే అప్పుడు నేను తినాలన్నమాట. సూపర్ సూపర్ సూపర్. మీకు రావా? అంటే నాకు కూడా రాదనుకో. మరి పెళ్ళికి ముందు అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? ఆ, ఆ, అంటే 100 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి జరిపించమన్నారు కదండి, అందులో ఏదో ఒకటి. అమ్మదేనమ్మ, సరిపోయింది. ఏం పిల్లని దొరికిందిరా బాబు నాకు. సరే, నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తా, ఇద్దరం కలిసి యూట్యూబ్ చూసి నేర్చుకుందాం. హ్మ్. నువ్వు ఈ లోపల కిచెన్లోకి వెళ్ళి ప్రయోగాలు లాంటివి ఏం చేయమాకే. సరే. హ్మ్. హ్మ్. ఏంటిది ఇక్కడ పెట్టారు? ఈ బాక్స్ ఏంటి? ఇన్ని లవ్ లెటర్సా? నువ్వు మహేష్ కాదురా, కామేశ్వి. నువ్వు రాని సంగతి చెప్తా. ఈ రోజుతో నీ ఎపిసోడ్ క్లోజ్.